పరువు ప్రేమికుల ప్రాణం తీసింది. కన్నవారికి కడశోకాన్ని మిగిల్చింది. ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టింది. గ్రామంలో మత కలహాల చిచ్చు రగల్చడానికి కారణమైంది. ప్రాణాల కంటే పరువుకే ప్రాధాన్యత ఇచ్చిన యువతి సోదరులు నిర్దాక్షిణ్యంగా సోదరితో పాటు ఆమెను ప్రేమించిన వ్యక్తిని చేతులు కాలు కట్టేసి నరికి చంపేశారు. ఎవరికీ తెలియకుండా నది ఒడ్డున పూడ్చిపెట్టారు. 3 రోజులైనా యువకుడు కనిపించకపోవడం, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు కథ బయటపడి ఆ గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది. అయితే ప్రేమికులు కులాలే కాదు, ఏకంగా మతాలు వేరు కావడంతో ఇప్పుడు ఆ ఊర్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లోని ఉమ్రీ సబ్లీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 27 ఏళ్ల ముస్లిం యువకుడు మహమ్మద్ అర్మాన్ సౌదీలో ఉంటున్నాడు. ఇండియాకు వచ్చి కొద్ది నెలలు. అతడు మొరాదాబాద్లో ఉన్న సమయంలో 22 ఏళ్ల కాజల్ షైని అనే హిందూ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇది తెలిసి కాజల్ కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అర్మాన్తో మాట్లాడొద్దని, కలవొద్దని కాజల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వారిద్దరూ మాత్రం తమ ప్రేమ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపించారు. అర్మాన్ సౌదీలోనే ఉండేవాడు. అలా 2 ఏళ్లు గడిచాయి. అయితే కొన్ని రోజుల క్రితం అర్మాన్ సౌదీ నుంచి రిటర్న్ వచ్చి మొరాదాబాద్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న రాత్రి అర్మాన్ కాజల్ను కలవడానికి వెళ్లిన సమయంలో బాలిక సోదరులు రింకు షైని, సతీష్ షైని వారిని చూశారు. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరులు చెల్లెలు కాజల్తో పాటు అర్మాన్ను కూడా చేతులు కాళ్ళు తాళతో కట్టేసి నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశారు. తర్వాత వారిద్దరి డెడ్ బాడీలను గగన్ నది సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు. ఏమీ తెలియనట్టు ఊర్లోనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో అర్మాన్ కాజల్ 3 రోజుల కిందట కనిపించకుండా పోయారు. దీంతో అర్మాన్ తండ్రి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా కాజల్ కూడా అదృశ్యమైనట్టుగా గుర్తించారు. ఆమె సోదరులను పోలీసులు విచారించడంతో అసలు నిజం బయట పెట్టారు. ఇక తామే చంపి ఓ చోట పాతి పెట్టినట్టు వెల్లడించారు. దీంతో పూడ్చిపెట్టిన ప్రదేశానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లి అక్కడ తవ్వి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరికి కాలు చేతులు కట్టేసి నరికి చంపినట్టు విచారణలో తేలింది. మొరాదాబాద్ సీనియర్ ఎస్పీ సత్పాల్ అంటిల్ మాట్లాడుతూ దర్యాప్తులో ఆ మహిళ సోదరులే వారిని హత్య చేసినట్లు మేము కనుగొన్నాం. సోదరులు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత మేము మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఇక హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి 3 సోదరులను నిందితులుగా చేర్చినట్టుగా చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసు అధికారి వివరించారు. ఇక అర్మాన్ సోదరి మాట్లాడుతూ తమ సోదరుడికి కాజల్ కు మధ్య ఉన్న సంబంధం గురించి తమకు తెలియదని అన్నారు. 4 ఏళ్లు సౌదీ అరేబియాలో పనిచేసిన అర్మాన్ 3 నెలల కిందటే వచ్చాడని ఆమె అన్నారు. అయితే హత్యకు గురైన ఇద్దరు ప్రేమికులది వేర్వేరు మతాలు కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మత ఘర్షణలకు దారి తీయకుండా ఉండేందుకు ఆ గ్రామంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులో ఉందని వారు తెలిపారు. అయితే యూపీలో పరువు హత్యలు చాలా కామన్. గతంలో కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కుమార్తెని సజీవ దహనం చేశాడు తండ్రి. ఈ ఘటన కూడా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కూతురుతో పాటు అడ్డుకోపోయిన ఆమె మరదలను కిరోసిన్ పోసి నిప్పంటించాడు తండ్రి. ఈ ఘటనలో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇది అప్పట్లో తీవ్ర కలకలాన్ని రేపింది.